చూస్తుంటే మతి స్థిమితం లేని వాళ్ళ కనిపిస్తున్నాడు. ఎందుకు ఇలా ప్రేమ పెళ్లి మోసం అని మాట్లాడుతున్నాడు? పెళ్లి వల్ల ఇతను పిచ్చోడయ్యాడు బాబు. ఇతని పేరు శంకర్, ఈ ఊరు అబ్బాయే. మంచిగా చదువుకున్నాడు, పెళ్లి బోల్డ్ అంత ఆస్తి కూడా ఉంది. కానీ ఏం లాభం? కన్నవాళ్లు పద్ధతిగా పెంచారని, అమ్మాయి మంచిదని నమ్మి వీడి తల్లిదండ్రులు వీడి పెళ్లి చేశారు. తీరా పెళ్ళయ్యాక ఆ పిల్ల పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారం నడిపిందని వీడికి తెలిసింది. ఆ ప్రేమ మరిచిపోలేక మానసికంగా దెబ్బతిని వీడు పిచ్చోడయ్యాడు. నమ్మకానికి మోసం జరిగితే ఎంతటి వారైనా మానసికంగా కృంగిపోతారు. నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ ఒకరు ఉన్నారు. ఈ అబ్బాయిని అతనికి చూపించండి. వెళ్ళండి. పెళ్లి వదులు వదులు, పెళ్లి మోసం చేయకు, మోసం చేయకు, మోసం చేయకు, గుర్తుపెట్టుకో, మోసం చేయకు. ఎందుకమ్మా ఆడపిల్లలు ఇలాంటి బుద్ధి లేని పనులు చేస్తారు? ప్రేమను దాచి పెళ్లి చేసుకుంటే కట్టుకున్న భర్తతో పాటు 2 కుటుంబాలు ఎంత ఆవేదన పడతాయో, వాళ్ల పరువులు ఎలా వీధిన పడతాయో అని కనీసం ఒక ఆలోచన కూడా లేకపోతే ఎలా? ప్రేమించిన విషయం చెప్పకుండా భర్తని మోసం చేసే ఆడవాళ్లంటే నాకు విపరీతమైన కోపం. కన్నవాళ్ల మమకారం కోసమో భయపడో లేదా మరొక కారణం చేతనో ప్రేమించిన వాణ్ణి కాకుండా మరొకరిని పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తే కాబోయే భర్తకి ఆ ప్రేమను ఎందుకు వదులుకోవాల్సి వస్తుందో ముందే నిజాయితీగా చెప్పాలి కదమ్మా. అతను అర్థం చేసుకుంటే పెళ్లి జరుగుతుంది, లేదంటే లేదు. అంతేకాని మోసం చేసి పెళ్లి చేసుకుంటే ఏ మగాడైనా మానసికంగా దెబ్బతింటాడు. అసలు మోసం చేసి పెళ్లి చేసుకునే ఆడపిల్లలను క్షమించకూడదు కైలాష్. పాపం ఆ పిచ్చివాడిని తలుచుకుంటుంటే బాధగా ఉంది. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. అవివేకంతో కొంతమంది ఆడపిల్లలు చేసే పనుల వల్ల ఇటు తల్లిదండ్రుల పెంపకం, ఇటు అత్తారింటి నమ్మకం రెండూ అబాస్పాలవుతాయి. జీవితాంతం 2 కుటుంబాలు కుమిలిపోతాయి. సరే, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. పదండి.
ప్రేమించిన విషయం చెప్పకుండా భర్తని మోసం చేసే ఆడవాళ్ళంటే నాకు విపరీతమైన కోపం. ప్రేమించిన వాణ్ణి కాకుండా మరొకరిని పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తే కాబోయే భర్తకి ఆ ప్రేమను ఎందుకు వదులుకోవాల్సి వస్తుందో ముందే నిజాయితీగా చెప్పాలి కదమ్మా. అసలు మోసం చేసి పెళ్లి చేసుకునే ఆడపిల్లలను క్షమించకూడదు కైలాష్. పాపం ఆ పిచ్చివాణ్ణి తలుచుకుంటుంటే బాధగా ఉంది. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. పరిస్థితులేంటి రాధిక? నిన్ను పాములా పగపట్టాయి. మీ నాన్నగారి కోసం నీ ప్రేమను నిలబెట్టుకోలేకపోయా సరే, ఆ ప్రేమను మనసులో నుంచి శాశ్వతంగా తీసేయాలని ఆ జ్ఞాపకాలను మర్చిపోయి అమ్మని ఫ్రెండ్ లాగా భావించాలనుకుంటున్నావు. నీ ధ్యాసే లేకుండా అమర్ ఎప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు. కానీ ఇందాక కైలాష్ గారన్న మాటల్ని బట్టి భవిష్యత్తులో నీ ప్రేమ గురించి తెలిస్తే ఏమవుతుందో అని భయంగా ఉంది. అదే అర్థం కావడం లేదే. నిప్పుల్లో నడిచిన రోజే నా మనసులో ఉన్న ప్రేమని చంపేశాను. అమ్మవారి ముందు పెళ్లి ఇష్టమే అని మనస్ఫూర్తిగా ప్రమాణం చేశాను. కానీ నేనేంటో నా మనసుకి తెలిస్తే సరిపోదు. కైలాష్ గారు చెప్పినట్టు నాతో జీవితాంతం కాపురం చేయాల్సిన ఆయనకు కూడా తెలియాలి. దీన్ని ఎలాగైనా క్లియర్ చేసుకోవాలి. లేదంటే తప్పు చేస్తున్నాననే గిల్టీ ఫీలింగ్ నాతో పాటు ఆయన్ని కూడా ఏదో ఒక రూపంలో బాధ పెడుతూనే ఉంటుంది. రెండు కుటుంబాలని మోసం చేశాను అనే ఆవేదన నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ప్రతి క్షణం నేను స్వచ్ఛంగా ఉండాలంటే ఎలాగైనా కైలాష్ గారికి చెప్పాలి. రేపే పెళ్లి పెట్టుకుని ఇప్పుడు చెప్తే భరించగలడా? ఆవేశంలో పెళ్లి క్యాన్సిల్ చేస్తే ఇంకా ప్రమాదం కదే. నిజాయితీగా ఉంటే ఇష్టమని చెప్పారు కాబట్టి నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నీతులు చెప్పినంత తేలిక కాదే మనుషులు ప్రాక్టికల్ గా ఉండటం. బంధువులందరికీ పెళ్ళని చెప్పాక ఇప్పుడు నువ్వు మీ ప్రేమ గురించి చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారంటావా? అసలే 10 మందిలో పరుగుగల కుటుంబం. తొందరపడ్డం మంచిది కాదేమోనే. నా మనసులో ఉన్నదంతా లెటర్ రాస్తాను. అవకాశం ఉంటే పర్సనల్ గా మాట్లాడదామని రిక్వెస్ట్ చేస్తాను. కైలాష్ గారికి పెళ్లికి 24 గంటల సమయం కూడా లేని ఇప్పుడు ఈ నిజం చెప్పడం తప్పే అయి ఉండొచ్చు. కానీ దీని వెనుక మిమ్మల్ని కానీ అత్తయ్య గారిని కానీ మోసం చేయాలనే దురుద్దేశం నాకు లేదు. నేను కథన్ని ప్రేమించాను. అతన్ని పూర్తిగా
శాశ్వతంగా నా మనసులో నుంచి తీసేసే మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నాను. నా ప్రేమ జ్ఞాపకాలు మన కాపురంలో ఎలాంటి సమస్యలు సృష్టించవని, ఆ ప్రేమ తాలూకా ప్రవర్తనతో మీ మనసుకు ఎప్పటికీ కష్టం కలిగించనని ప్రమాణ పూర్తిగా మీకు మాటిస్తున్నాను. వీలుంటే నన్ను క్షమించండి. అవకాశం ఉంటే మీతో పర్సనల్గా మాట్లాడి పూర్తి డీటెయిల్స్ చెప్తాను. క్షమిస్తారు, శిక్షిస్తారు, నిర్ణయం మీదే. రాధిక. ఈ లెటర్ ఇచ్చేసి వస్తాను. జాగ్రత్తవే. ఎక్కడికక్కా? ఇప్పుడే వస్తాను. చేతిలో పేపర్ ఏంటక్కా? ప్రియా, ప్రియా ఓపెన్ చేయొద్దు ప్రియా. ప్రియా ఇవ్వు. ప్రియా, ప్రియా ప్లీజ్ ఇవ్వు. ప్రియా, ప్రియా ఇవ్వు. నేను ఇవ్వమన్నానా? నేను ఇవ్వను. ప్రియా ఇవ్వు. ప్రియా ఇదేంటో చెప్తే ఇస్తాను. ప్రియా ప్లీజ్ ఆ లెటర్ ఇటు ఇవ్వు. ప్రియా ఓపెన్ చేయొద్దు. ఆ లెటర్ని నేను కైలాష్ గారి కోసం రాశాను. ఓహో, జహాపన కోసం రాసిన లవ్ లెటరా? పర్వాలేదే, పెళ్లికి ముందు కాబోయే శ్రీవారికి ప్రేమ లేఖలు రాస్తున్నావన్నమాట. ప్రియా ఆ లెటర్ ఇటివ్వు. నువ్వెందుకక్కా? పావురెల్లాగా నీ ప్రేమ లేఖని జహాపనకి నేనే ఇస్తాను. ఓ సరేనా? బై బాయ్. అలా కాదు ప్రియా. ప్రియా ఒక్క నిమిషం ఆగు ప్రియా. ప్రియా బావగారికి ఇచ్చేసిస్తానక్కా. ప్రియా, ప్రియా నేను చెప్పేది విను. ప్రియా ఇది ఒక అందుకు మంచిదే లేవే. కాకపోతే రిజల్ట్ వచ్చేదాకా టెన్షన్గా వెయిట్ చేయాలంతే. జహాపన, మీరా? రండి కూర్చోండి. కూర్చోడానికి రాలేదు జహాపన. మీకోసం మా అక్క పంపిన రాయబారం తీసుకునొచ్చాను. రాయబారమా అంటే? మీ కాబోయే శ్రీమతి గారు తనకి కాబోయే శ్రీవారికి ఏదో లవ్ లెటర్ రాసింది. దాన్ని మోసుకొనొచ్చాను. మీ మీద తన ప్రేమ అంతా ఒలకపోసి రాసినట్టుంది. చాలా బరువుగా ఉంది. తీసుకోండి జహాపన. బాయ్ బాయ్.
టెన్షన్ పడకు రాధికా. నువ్వు మనసులో దాచుకోకుండా నిజాయితీగా ఉన్న నిజాన్ని రాసి పంపావు కాబట్టి కైలాష్ గారు తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఇది ఉన్న నిజం రాయడం ఏంటి? కైలాష్ బాబు అర్థం చేసుకోవడం ఏంటి? నీ త్యాగం వృధా పోదు. నీ ప్రేమ నీ పెళ్లికి అడ్డుపడదు రాధికా. ఏ ఆటంకం లేకుండా నీ పెళ్లి జరుగుతుంది. అసలు కైలాష్ గారు నేను రాసిన ఉత్తరం చదివారో లేదో, నా ప్రేమ విషయాన్ని ఆయన మనసులోకి ఎలా తీసుకుంటారో ఏంటో. ప్రేమేంటే? చెప్పవే, ప్రేమ అంటున్నావు, కైలాష్ బాబుకి ఉత్తరం రాశానంటున్నావు, అసలు ఏం జరుగుతుంది? అది అది ఇప్పుడు చెప్పవే, ప్రేమేంటి? కైలాష్ బాబుకి ఉత్తరం రాయడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? మీరేం టెన్షన్ పడకండి ఆంటీ, అదేం లేదు. నేనంతా విన్నాను. దాచే ప్రయత్నం చెయ్యొద్దు. చెప్పు రాధిక. నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే. నేను ఒక అతన్ని ప్రేమించాను. ఎంత పని చేసావే! ఎంత పని చేసావు! ప్లీజ్ అమ్మా, ఎంత పని చేసావే! ఎంత పని చేసావే! అయ్యో! మీకు ఈ పెళ్లి సంబంధం కుదిరిన దగ్గర నుంచి నా కూతురు పెళ్లి చూసేంత వరకు నన్ను చంపకనే వేడుకున్నారే మీ నాన్న. అమ్మా ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది వినమ్మా. అయ్యో, దేవుడు కరుణించాడు కానీ నీ చేతులతో నువ్వే మీ నాన్నని చంపేస్తున్నావు. ఈ విషయం తెలిసిన మరుక్షణం ఆయన ప్రాణాలతో ఉంటారు. నువ్వే మీ నాన్నని చంపేస్తున్నావు. అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా ప్లీజ్ విన అమ్మా, ఒక్కసారి నా మాట వినమ్మా. నేను చంపేసింది నాన్నని కాదమ్మా, నా ప్రేమని. రాధిక, నా వేలు పట్టుకుని నడిపించిన నాన్నగారి కోరిక ప్రకారం కైలాష్ గారితో 7 అడుగులు వేయడానికి సిద్ధపడ్డాను. జీవితంలో ఆయన గురించి తప్ప నా మనసులో మరొక ఆలోచన రాదు. నాకు జన్మనిచ్చి నా ఇష్టాలకు విలువిచ్చిన మా నాన్న రుణం తీర్చుకునే అవకాశం దేవుడు నాకు ఈ రూపంలో ఇచ్చాడు. నేను దీనికే కట్టుబడి ఉంటాను. రాధిక,